అక్కినేని ఫ్యాన్స్ ఈసారి మాత్రం అస్సలు ఒప్పుకోరు. లెనిన్ మాట మీద ఉండటమే కరెక్ట్, కానీ సిచ్యువేషన్ అలా లేదే. పెద్ద రిలీజ్ లెనిన్ చావుకొచ్చిందంటున్న ఫ్యాన్స్. మరి అయ్యగారి ఆలోచన ఏంటి? వస్తాడా రాడా? అసలు అఖిల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. లెనిన్ షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 రిలీజ్ డేట్ని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకేసారి మే నుంచి అంత దూరం వెళ్ళిపోవడం ఫ్యాన్స్కి ఇష్టం లేకపోయినా బెస్ట్ అవుట్పుట్ వస్తే చాలని సైలెంట్ అయ్యారు. కాకపోతే పోస్ట్ పోన్ కారణంగా పెద్దిని చూపించడమే అంతగా సింక్ కాలేదు. ఇదిలా ఉండగా పెద్ది కొత్త డేట్ మీద యూనిట్ కొంచెం టెన్షన్ పడుతుంది. రెండు ఆప్షన్లు సీరియస్గా పరిశీలిస్తున్నారట. మొదటిది జూన్ 4, అదే రోజు టాక్సిక్ వస్తుంది. మాట మీద ఉంటుందా లేదా అనేది దాని మీద ఇంకా క్లారిటీగా లేదు. అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రెజెంట్ బోలెడు సమస్యలు ఎదుర్కొంటుంది. జననాయకుడు సెన్సారే పెద్ద తలనొప్పి అనుకుంటే హెచ్డీ క్వాలిటీతో మూవీ పైరసీ కావడం ఇప్పుడు కోలీవుడ్లోనే కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీలో కలకలం రేపింది. సో ఇవన్నీ దాటుకొని జననాయకుడు రిలీజ్ చేసేటువంటి ఆపై టాక్సిక్ పనులు చూడాల్సి ఉంటుంది. బెంగళూరు టాక్ ప్రకారం టాక్సిక్ ఈసారి చెప్పినటువంటి డేట్కే వస్తుందట. అదే జరిగినటువంటి పక్షంలో జూన్ 25న లేదా 26న ఎంచుకోవాలి. కానీ ఆల్రెడీ ఆ డేట్లో లెనిన్ ఉన్నాడు కాబట్టి పెద్ది జూలైకి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తుందా అంటే అనుమానమే. లేదు, మాకు అదే డేట్ కావాలంటే అఖిల్ తప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ మైత్రి మూవీ మేకర్స్, లెనిన్ నిర్మాతలు నాగార్జున అండ్ నాగవంశీలకు ఉన్నటువంటి సత్సంబంధాలు చూసుకుంటే రెండు పరస్పరం క్లాష్ కావడం అసాధ్యమనే చెప్పాలి. పైగా లెనిన్ సోలోగా రావడం ఉత్తమం. ఎందుకంటే కంటెంట్ ఎంత బాగున్నా కాంపిటీషన్లో కాకుండా ఒంటరిగా వస్తే ఓపెనింగ్స్తో పాటు మంచి రెవెన్యూ కూడా చూడొచ్చు. పెద్ది వస్తుందో రాదో అనేటువంటి అపనమ్మకంతో లెనిన్ ధైర్యంగా జూన్ 26 వేసేసుకుంది. ఒకవేళ మార్చుకోవాల్సి వస్తే మాత్రం అఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైర్ కావడం ఖాయం. మురళీకిషోర్ అబ్బూరి డైరెక్షన్లో లెనిన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆడియన్స్లో పెద్ద రిలీజ్ డేట్ గురించే ఎడతెగని చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 30న రాదని కన్ఫర్మ్ అయ్యాక కొత్త డేట్ గురించి నిర్మాతల వైపు నుండి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. ఓటీటీ సంస్థతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అందుకే లేట్ అవుతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. దీంతో ఖచ్చితంగా వాయిదా పడుతుందని అయితే ఫిక్స్ అయిపోయినటువంటి ఇతర ప్రొడ్యూసర్లు ఆ డేట్ మీద కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు. మే 1న ఆల్రెడీ గాయపడ్డ సింహం ఉంది. పెద్ది కొత్త రిలీజ్ డేట్ ఏదైతే జూన్ 25 ఉందో పలు వర్గాల్లో కూడా కొంచెం ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే జూన్ 26 అఖిల్ లెనిన్ కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్గా 2 వారాల క్రితమే డేట్ లాక్ చేసుకుంది. అది కూడా పెద్ది కోసమే అన్నట్టుగా వివరణ కూడా ఇచ్చింది. మరి ఇప్పుడు పెద్ది కనుక జూన్ చివరి వారంలో రావాలనుకుంటే లెనిన్ మళ్ళీ వెనకడుగు వేస్తాడని అక్కినేని అభిమానులు టెన్షన్ పడ్డారు. ఏదైతేనే దీనికి చెక్ పడింది. లెనిన్ జూన్ 26 కన్ఫర్మ్ చేస్తూ అఖిల్ కొత్త లుక్తో పోస్టర్ అయితే వదిలారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ అనుమానాలు తీరిపోయాయి. అసలు జూన్కు వెళ్ళిపోవడమే వాళ్ళకు ఇష్టం లేదు, అంతకన్నా ముందు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే షూటింగ్ బ్యాలెన్స్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఎక్కువగా ఉండటం, ఆ సమయం సెట్ కాకపోవడం వల్ల, ఆ కారణాల వల్ల 2 నెలల ఎక్కువ టైం అయితే తీసుకున్నారు. వినరో భాగ్యం విష్ణుకథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ లవ్ పీరియాడిక్ డ్రామాకు తమన్ మ్యూజిక్ పెద్ద అట్రాక్షన్గా మారనుంది. దశాబ్దం దాటైనా సరే బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి అఖిల్కు లెనిన్ హిట్ సాధించడం చాలా చాలా అవసరం. అందుకే సితారాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ రంగంలోకి దిగి మరీ భాగస్వామ్యం తీసుకుంది. నాగార్జున అవసరమైనప్పుడల్లా సూపర్వైజ్ చేస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. జూన్ 26న రిలీజ్ డేట్ మంచి ఆప్షనే అవుతుంది. ఒకవేళ పెద్ది గనక మనసు మార్చుకోకుండా అదే డేట్కి వస్తానంటే మాత్రం పరిణామాలు మారొచ్చేమో, కానీ ఇప్పటికైతే లెనిన్ ఆగమనంలో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. బట్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ జూన్ 26కి అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పెద్ది ఆల్రెడీ ఫస్ట్ డేట్ ఏదైతే ఉందో మార్చ్ 26 వస్తుందన్నారు. దాని తర్వాత ఏప్రిల్ 30 అన్నారు. దాని తర్వాత ఇప్పుడు జూన్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందన్నారు. జూన్ 4కి ఆల్రెడీ టాక్సిక్ ఉంది. బట్ ఓకే, టాక్సిక్ రాదంటే జూన్ 4కి వస్తే ఓకే, 20 డేస్ గ్యాప్ ఉంటుంది. కానీ ఈజీగా లెనిన్కి పెద్ద కష్టమేమి కాదు. కానీ ఒకవేళ టాక్సిక్ గనక అదే డేట్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఇదిగా నెక్స్ట్ ఇంకొక 20 డేస్ ఎక్స్టెన్షన్ కావాల్సి వస్తుంది. బట్ అప్పుడు ఏం చేస్తుంది, లెనిన్ మళ్ళీ వెనక్కి పోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇదేదో ముందే చెప్పేసి ఉంటే డెఫినెట్గా మే 1కి వేసినటువంటి రిలీజ్ డేట్కే మేము సినిమాని రిలీజ్ చేసుకునేటోళ్ళం కదా అని కూడా అక్కడ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి వెళ్ళి టాక్ వినిపిస్తున్నట్లయితే తెలుస్తుందని. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్చ్
26th అన్నారు, దాని తర్వాత April 30 అన్నారు, అండ్ దాని తర్వాత ఇప్పుడు జూన్కి వస్తుంది. సో ఇలా పెద్ది కోసమే లెనిన్ వెనక్కి జరుగుతూ వెళ్ళింది. బట్ ఇలాంటి లేట్ ఏదో ఎప్పుడో ఉన్నదని తెలిస్తే ఆబ్వియస్గా May 1కే ఇక్కడ లెనిన్ వచ్చేది. ఆబ్వియస్గా సినిమాలు కూడా మంచిగా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా వినిపించేది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ పిల్లలకు అండ్ దాని తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడేస్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే May 1న పెద్దగా వచ్చేటువంటి సినిమాలు కాంపిటీషన్ ఏవీ లేవు. బట్ ఇవన్నీ కన్విన్స్ చేసుకొని, అంటే వీటన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అక్కడ లెనిన్ని దింపాలని కూడా మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి పెద్ది ద్వారా పోస్ట్ పోన్ అవుతూ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి లెనిన్ రిలీజ్, ఇక్కడ పెద్ది రిలీజు లెనిన్ చావుకు వచ్చింది అన్నట్టుగా కూడా ఫ్యాన్స్ అయితే చర్చించుకున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి లెనిన్ వెనక్కి వెళ్తాడా లేదంటే ముందుకు వస్తాడా తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఎస్పెషల్లీ లెనిన్ నిజంగానే పెద్ది వల్ల ఇబ్బంది పడుతున్నాడు. మామూలు ఇబ్బందులు కాదు, చాలా పెద్ద ఇబ్బందులు పెద్ది వల్ల పడుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి June 26 పెద్ది వస్తే లెనిన్ ఇంకా వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ రాకపోతే ఆ రిలీజ్ డేట్కే పెద్ది కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ సస్పెన్స్కి తెరపడినట్లయితే కనిపించట్లేదు. సో మరి లెనిన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.